సో మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడారు. నమస్కారం. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మే నెల విశేషంగా మీన రాశి వాళ్ళకి ఎలా ఉండదు, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మే నెల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీనరాశి వాళ్ళకి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డబ్బు అనేది మామూలుగా ఎవరికైనా అప్పిచ్చారనుకోండి, వాడు ఎప్పుడు తిరిగిస్తాడు అనేది ఆలోచనలో ఉంటాడు. వాడు దాన్ని ఖర్చు పెట్టి చాలా బాగా బతుకుతూ ఉంటాడు. మళ్ళీ తిరగడానికి ఉద్దేశం కూడా ఉండదు. వీడు మాత్రం అలా 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 లోపల చచ్చిపోతూ ఉంటాడు ప్రతిరోజు దాని గురించి ఆలోచించి పిచ్చోడైపోతాడు ఏకంగా. వాడికి 5 లక్షలు ఇచ్చారు, 5 లక్షలే. సంవత్సరం కష్టపడితే 5 లక్షలు మిగులుతాయి. 5 లక్షలు వాడికి ఇచ్చేసానా, ఆడు ఇప్పుడు తిరిగి ఇవ్వడా? నెట్లైనా కొట్టాలి, అని చంపేయాలి, అని బెదిరించాలి, ఏదో ఒకటి చేయాలన్నమాట. డబ్బులను తీసుకోవాలి, లేకపోతే చంపేయాలి, లేకపోతే కొట్టాలి. ఇదే ఇంకా యాక్చువల్గా బేసిక్గా ఏంటి, రెండే ఉంటాయి. వాడు డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇవ్వడు అంటే మర్చిపోవడం బెటర్. ఇస్తాడు అంటే ఇచ్చినప్పుడు తీసుకోవడం బెటర్. నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు యాక్చువల్గా ఇచ్చేటప్పుడు నీకు ఉండాలి కదా. ఇంత రాధాంతం జరుగుతుందని నీకు ముందే అనాలిసిస్ చేస్తారు కదా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ తిరిగేటప్పుడు ముందు కొంచెం వెనక చూసుకుంటారా, ముందు చూసుకుంటారా, అప్పుడు మిర్రర్లో చూసుకుంటారు, తర్వాత లెఫ్ట్ కొడతారు కదా. నువ్వు అప్పు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించుకోవాలి కదా, అవునా కదా? బండి నడుపుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నడుపుతున్నావు, ఎంత ముందు చూపుతో నడుపుతున్నావు. అప్పు ఇచ్చేటప్పుడు ఆలోచించాలా లేదా? అప్పు ఇచ్చిన తర్వాత ఏం చేయగలవా? ఈ పరిస్థితి ఇలానే కనిపిస్తుంది. కుజుడు చంద్రుడు గురించి మాట్లాడాలి. చంద్రుడు ఎలానే మీకు జాబ్ తీసుకొచ్చేటట్టు చేస్తాడు, ఒక అవకాశం అయితే ఇప్పిస్తాడు. మీరు దాన్ని వాడుకుంటారా వాడుకోరా మీ విజ్ఞప్తికి వదిలేస్తాను, కానీ విజ్ఞానానికి అదే. కానీ ఒక అవకాశం అయితే ఏదో రకంగా వస్తుంది, ఏదో ఒక అవకాశం వస్తుంది. పెద్దదో చిన్నదో మీడియమో ఒక చిన్న అవకాశం కనిపిస్తుంది జాబ్. మీరు ఇంటర్వ్యూ పాస్ అవుతారా లేదా అది మీ గురుబలము, మీ ఎంత కష్టపడ్డారో దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ చంద్రుడు అయితే ఒక అవకాశం తీసుకొచ్చి ముందు పెడతారు. మీరు రెడీగా ఉండండి. కష్టమైన అదృష్టమైన రెండిట్లో ఒకటి ఉండాల. కష్టపడలేదు, అదృష్టం లేదంటే ఇంకా వేస్ట్ కదా. రెండిట్లో ఒకటైనా ఉంటే మీ జాబ్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి పెద్ద జాబ్ ఏం కాదు, ఆ గుడ్ రెప్యుటేషన్ జాబ్, మంచి సొసైటీలో గౌరవం ఉన్న జాబ్ ఏదో వస్తుంది. తర్వాత లగ్నం గురించి మాట్లాడదాం. లగ్నంలో చంద్రుడు శని. సో లగ్నంలో చంద్రుడు శని, మెయిన్గా కుజుడు అదే మార్స్. సో లగ్నంలో కుజుడు ఏం చెప్తున్నాడు అంటే, జర వైలెంట్గా ఉన్నావు, జర స్లోగా డిసిప్లిన్డ్గా కూల్గా ఉండు. చాలా వైలెంట్ ఉన్నావు నువ్వు, మంత్ర జపం చేయాలి. శ్రీరామ శ్రీరామ, కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అలా, కానీ మనం ఈ మంత్ర జపం చేసుకుంటే ఓం నమ శివాయ, శ్రీరామ సీతారామ చేసుకుంటే మైండ్ కూల్ అవుతుంది. అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీకు వచ్చిన అవకాశాన్ని మీరు ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకోగలుగుతారు. మీ వ్యాపారం ఉన్నా బాగా నడుస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సి మంత్ర జపం. టైం బాగాలేనప్పుడు మంత్ర జపం చేయాలి, కొంచెం కూల్గా ఉండాలి. సో మీకు బాగా హెల్ప్ అవుతుంది మే నెల. ఎందుకంటే మే నెల శుక్రబలం ఉన్న నెల కాబట్టి ఇప్పుడు మీకు శుక్రుడు తప్ప ఏ గ్రహం సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో ఒకటే కాపాడుతుంది మనిషిని, గ్రహాలు ఫెయిల్ అయిపోయినప్పుడు. మంత్రం, దేవుడు, ద అల్టిమేట్ సోర్స్. చెప్పాను కదా, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీకు కొంచెం వీక్ ఉంది కాబట్టి మీరు గుడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే గుడి అనేది పవర్ స్టేషన్. బయట అంటే చిన్న చిన్న వైర్లు ఉంటాయి, మెయిన్ పవర్ జనరేషన్, ఆ కరెంటు, ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ గుడి. మీరు గుడికి వెళ్తే బెటర్. రెగ్యులర్గా మీనరాశి వాళ్ళు ఈ మాసం గుడికి వెళ్తే బెటర్. మంత్రజపం చేస్తే బెటర్. ఏదైనా కీడు ఉంటే కూడా రాకుండా దూరం వెళ్ళిపోతుంది.
రుద్రాక్షం వేసుకోండి. జనాలకు చాలా మంది ఏం చెప్తుంటే రుద్రాక్షం వేసుకుంటే ఏదైనా యాక్సిడెంట్ అవ్వాలన్నా కూడా ఆగిపోతుంది అంటారు. సార్ అలా బండి వచ్చి కరెక్ట్ లాస్ట్ మినిట్లో బ్రేక్ కొట్టింది సార్, ఈ రుద్రాక్షం కాపాడింది సార్, దేవుడు ఉన్నాడు సార్ అంటారు. సో అంత బాగుంది, నో నీడ్ టు వరీ, జస్ట్ గో టు టెంపుల్స్, దట్స్ ఇట్, ఆల్ ఇస్ వెల్, నో నీడ్ టు వరీ. ఇంకా చేసుకుంటారంటే మీరు మీనరాశి కాబట్టి దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయ గుడికి వెళ్ళి అన్నదానం చేయండి, ప్రదక్షిణలు చేయండి. ఎల్లో కలర్ వస్తువులు, మోతిచూర్ లడ్డు, బూందీ లడ్డు, అట్టిపండ్లు, ఎల్లో కలర్ పప్పు, ఎల్లో కలర్కి సంబంధించిన వస్తువులన్నీ డొనేట్ చేయండి. అంతా బాగుంది, నో నీడ్ టు వరీ. మానసిక ఆందోళన, మైండ్ పని చేయదు, చాలా ఇబ్బంది పడుతుంది. డబ్బు ఒకటి, ఫ్రెండ్షిప్ ఒకటి, ఈ రెండిట్లో ఒకటి వేధిస్తుంది. ఆఫీస్లో మీ ఫ్రెండ్స్, లేకపోతే మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ వేధించడము, లేకపోతే డబ్బు వేధిస్తుంది. మీ ఆలోచన శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు. అదే గర్ల్ ఫ్రెండ్తో తిరగాలి, ఒక బైక్ కొనాలి, ఒక టాటా సఫారీ కొనాలి. ఇటుపక్క ఈ ఆందోళన ఏంది, ఈ తలకాయ నొప్పి ఏంది? ఎవడని ఏమనుకుంటాడు మామూలుగా? మంచిగా తిరగాల, మంచిగా ఉండాలా, మంచిగా తినాలా, లైఫ్ ఎంజాయ్ చేయాలా. మధ్యలో నువ్వు ఈ అప్పు ఇచ్చిరుకోవడం ఏంది? నోటుకొచ్చింది మాట్లాడడం ఏంది? నోటుకొచ్చింది మాట్లాడడం వల్ల ఇబ్బంది పడతావు, ఈ అప్పు వల్ల ఇబ్బంది పడతావు. అక్కడేమో మైండ్ మొత్తం వేరుంది, ఎంజాయ్ చేయి, బాగా బతుకు అంటుంది, కానీ టెన్షన్ బతకనివ్వట్లేదు. సో ఇది ప్రాబ్లం. మెయిన్గా వ్యాపారం చేసే వాళ్ళు కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బెటర్, మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. లేకపోతే ఇబ్బందులే కనిపిస్తున్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి. తర్వాత జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది చాలా మందికి ఈసారి, నో డౌట్. అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ రావడం అనేది జరుగుతుంది. ఏలినాటి శని అనేది బేసిక్గా, శని బాగాలేకపోతే ఏలినాటి శని ఇబ్బంది పెడుతుంది. కానీ బేసిక్గా 90% జాతకాల్లో శని బాగుంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే శని బాలేడు వాళ్ళకి నిజంగా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ఏం చేసుకుంటే శని సింగపూర్కి వెళ్ళి రావాలి, లేకపోతే ఆంజనేయ స్వామి గుడికి రెగ్యులర్గా మంగళవారం వెళ్ళాలి. అది అండ్ బ్లూ కలర్ బట్టలు వేసుకోవాలి సాటర్డే రోజు. ఏలినాటి శనిని ఢీ కొట్టొచ్చు, ఎదురు కొట్టొచ్చు. అది భయపడదు, శనికి భయపడాల్సినంత అవసరం లేదు. ఓవరాల్గా మీనరాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అనేది చూస్తుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్.